Hi guys, welcome to our channel. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? అండ్ మనం ఈ రోజు వచ్చేసాం తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అన్నమాట. సో అనకాపల్లి జిల్లాలో ఇదైతే ఉంటుంది. మనైతే వైజాగ్ నుంచి ఇక్కడికి 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అనమాట. సో మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడికి రావడానికి మాకు దగ్గర ఒక 2.5-3 అవర్స్ దగ్గర పట్టింది అనమాట. సో ఇక్కడికి విజిట్ చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో ఇది పెద్ద డ్యామ్ అనమాట. నిజంగా చెప్పాలి, మన వైజాగ్ దగ్గరలో బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పాలి. చాలా రేర్, తక్కువ మందికి తెలిసిన ప్రాంతం ఇది. సో మేమైతే విజిట్ చేయడానికి వచ్చాం. అండ్ ఇది తాండవ రివర్ అనమాట. ఫస్ట్ అయితే ఇది ఈస్టర్న్ ఘాట్స్ అక్కడ కొండ మీద నుంచి పారుకుంటూ వచ్చి అయితే ఇది ఇక్కడ వస్తుంది అనమాట. దీని మీద ఈ డ్యామ్ని అయితే కట్టారు. సో ఈ డ్యామ్ని ఇక్కడ కట్టడం వల్ల ఇక్కడ 1000 acres ల్యాండ్కి ఇరిగేషన్కి అంటే పంట పొలాలకి నీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో అనేక ప్రాంతాలకి అయితే ఇక్కడ నుంచి వాటర్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇది రివర్ మీద అయితే దీన్ని కట్టడం జరిగింది. సో మాన్సూన్ సీజన్లో అంటే వర్షాకాలంలో పెద్ద ఫ్లడ్స్ ఏవి రాకుండా, సో ఇదంతా ఫ్లోటింగ్ పెద్దగా లేకుండా దీన్ని అయితే ఇక్కడ డ్యామ్ కట్టారు. ముఖ్యంగా ఇరిగేషన్ కోసం అండ్ ఫ్లడ్స్ అవన్నీ ఎక్కువ రాకుండా దీన్ని అయితే ఇక్కడ కట్టడం జరిగింది. సో ఫ్లో అయితే మనకి ఇది మనకి ఫ్లో అవుతుంది. ఇది స్టార్టింగ్ అయితే మనకి ఈస్టర్న్ ఘాట్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అటువైపు కొండల నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతుంది. న్యాచురల్ రివర్ అనమాట ఇది. దాని మీద ఈ డ్యామ్ కట్టడం జరిగింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందని. వచ్చే దారిలో మేము చాలా వ్యూస్ చూసుకుంటూ వచ్చాం, మీకు అవన్నీ చూపిస్తాను. లోపలికి వెళ్దాం. ఇంకా అండ్ లోపలికి అయితే వెళ్తున్నాం. మనకి ఇది ఎంట్రన్స్ గేట్ ఎలా ఉంటుంది, రోడ్ అనమాట మనకి. అండ్ అయితే మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకైతే ఈ దగ్గరలో మనకి షాప్స్ ఉండవు. రూట్ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం దగ్గర నర్సీపట్నం నుంచి ముందుకు వచ్చాక అక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలన్నమాట. రైట్ సైడ్ అయితే మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అటువైపు మనం వెళ్ళిపోతాం అనమాట, లంబసింగ్ వైపు. సో లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం అయితే ఇటువైపు వస్తాం అనమాట. సో వస్తే ఇటు తాండవ రిజర్వాయర్ ఉంటుంది, వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్. సో మ్యాప్ చూసుకుంటూ రండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా లోపలికి. మీకు డౌట్ వస్తే నన్ను అడిగి కూడా దారిలో అడిగి రండి. అక్కడ చూడండి తాండవ డ్యామ్ అనేది మనకి రాసుకుంది. తాండవ డ్యామ్ ఇదిగోండి, తాండవ డ్యామ్ రోడ్ అనమాట ఇది. మనం అలా అయితే డౌన్ నుంచి వచ్చాం మనం. సో అక్కడ నుంచి ఇలా మీరు రాగానే తాండవ డ్యామ్ అని ఉంటుంది. మరి గేట్లు ఎక్కడున్నాయి నాది లేదు, చూద్దాం ముందుకెళ్ళి. నేనైతే ఈ తాండవ డ్యామ్ కింద గేట్ ఉంటుందేమో అనుకున్నాను. ఈ రోడ్డు ఉంది కానీ చూద్దాం మన గేట్ ఎక్కడ ఉందో. సో అలా ముందుకు వెళ్దాం. అండ్ మన అలా ముందుకు వచ్చేగానే మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. చూడండి, నాతవరపు మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల వనరుల శాఖ. సో ఇలా మనకి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. మన ఈ పక్క నుంచి కూడా రూట్ ఉంటుంది. ఈ రూట్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. చుట్టూ కొండలు, వెళుతున్న దారిలో మొత్తం మంచి లొకేషన్లు ఉంటాయి. సో చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఇదే రిజర్వాయర్ అనమాట. మనకి ఇక్కడ నుంచే చూడడానికి అయితే వ్యూ ఉంటుంది టోటల్గా. ఇంకా కొండల మీద నుంచి మనం వచ్చినప్పుడు అక్కడక్కడ కనిపిస్తుంది వ్యూ, మీకు అది కూడా చూపిస్తాను. సో దీని మీద రోడ్డు అనమాట. ఇక్కడతో ఇదేదో ఆనకట్ట ముగిసింది. సో గేట్ ఎక్కడున్నా చూడాలి మనం. సో లోపలికి అయితే వచ్చాం. సో డ్యామ్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. పైనుంచి అయితే నడుచుకుంటూ వచ్చాం. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, నేను అనుకున్నాను చాలా డ్యామ్స్ అయితే నేను లోకల్లో తిరిగాను, వైజాగ్ కానీ చుట్టుపక్కల. సో ఇది అంత పెద్దదా నేనని సెర్చ్ చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్లోనే టాప్ 7లో ఉందన్నమాట. అంటే టాప్ 10లో ఉన్నట్టే. మనకి పెద్ద ప్రాజెక్ట్స్ పోలవరం, నాగార్జునసాగర్ డ్యాము, శ్రీశైలం, సోమశిల ఇవన్నిటి తర్వాత మనకి ఆంధ్రాలో ఇదే లార్జెస్ట్ అనమాట తాండవ. చూడండి ఎంత పెద్దగా ఉంది నిజంగానే. ఇక్కడ మొదలయ్యి చూడండి, అది ఎక్కడికో కొండల్లో ఉంది. అటు ఎక్కడి నుంచో వాటర్ అయితే ఫ్లో అవుతుంది, అటు ఎక్కడో కొండల నుంచి. మేము ఇంకా కొండల చివరి నుంచి వచ్చాం మేము. అక్కడ నుంచి రోడ్డు మీద నుంచి వస్తుంటే అలా కనిపిస్తూనే ఉంది రివర్ అంతా. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారైనా మీరు వచ్చేది డ్యామ్ విజిట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఒకే ఒక గేట్ ఉన్నట్టు ఉంది. ఇటు చూద్దాం రండి. అండ్ మన చివరికి వచ్చేస్తే ఇక్కడ ఉంటుంది. ఇందులో ఇది లోతైన ప్రదేశము కావున ఇందులో దిగటము, ఈత కొట్టట నిషేధం అని చెప్పారు ఇక్కడ. సో మనకి దిగడానికి నిషేధం అని చెప్పినా సరే దిగడానికి ప్లేస్ ఇచ్చారు మనకి. సో అది దిగి అక్కడ మనం ఏం చేయకూడదు, దిగామంటే పోతాం అనమాట. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో మనం అయితే ఒకసారి వెళ్ళి ఏమైనా చేద్దామంటారు. వద్దు, మా కెమెరామ్యాన్ వద్దు అంటున్నాడు, సాహసం వద్దు అంటున్నాడు. ఈ వీడియో మా మమ్మీ చూస్తే మాత్రం తంతది కిందకి వెళ్తానంటే. సరే ఓకే, మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఓ మై గాడ్, ఇట్రండి. మంకీ బ్రో అన్నాడు మన కోసం అక్కడ. హాయ్ బ్రో, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉంటున్నారు?
ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తున్నాడు మనతోని. వద్దు, ఓకే. సో ఇప్పుడు రండి, ఇక్కడ రండి. ఫుల్ పావురాలతో ఇక్కడ నిండిపోయింది అనమాట. ఇక్కడ చూడండి పావురాలు ఎగురుతున్నాయి. రాగానే పావురాలు అయితే ఎగిరాయి అనమాట. ఇక్కడ కోతులు పావురాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇదే అనమాట మనకు డ్యాము. చూస్తుంటే ఇది ఎన్ని గేట్లో తెలియట్లేదు. 3 గేట్లు. ఎస్గా చూడండి మనకి ఎడ్జ్లో ఇచ్చారనమాట. ఇక్కడికి ఒకసారి మనకు మొత్తం 3 గేట్లు అనమాట. ఇవాటి 3 గేట్లు వదిలేరు అక్కడ. ఇందులో నుంచి వాటర్ మనకు అలా ఫ్లో అవుతుంటుంది. ఇందులో నుంచి మనకు వాటర్ ఇలా ఫ్లో అయ్యి దగ్గర అలా ఇరిగేషన్కి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇలాగా చూడండి చాలా చిన్న గేట్లు అయితే ఇక్కడ పెట్టారు. దీన్ని లిటిల్ లైట్గా ఫ్లో అయితే వదిలేరు అనమాట. ఇక్కడ నుంచి అలాగా ఇరిగేషన్స్కి పంట పొలాలకి అయితే వాటర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ లొకేషన్ అయితే అదిరిపోయింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. గేట్స్ తాలూకా ఆపరేటర్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట. మాన్సూన్ సీజన్లో వర్షాకాలం ఎక్కువ అయినప్పుడు ఫ్లోని అయితే వదులుతారు. అప్పుడు బీభత్సమైన ఫ్లో అయితే ఉంటుంది అనమాట. సో ప్రస్తుతం అయితే లైట్గా ఉంది వాటర్. ఇక్కడ నుంచి అలా ఫ్లో అవుతూ వెళ్తుంటుంది అనమాట. సో మెయిన్గా ఇదైతే పంట పొలాల కోసం దీన్ని అయితే సపరేట్ చేశారు. పంట పొలాలన్నిటికీ ఇదైతే స్ప్రెడ్ అవుతుంటుంది. సో మనకి ఈ డ్యామ్ని అయితే 1959లో దీన్ని అయితే ఫస్ట్ స్టోన్ వేశారనమాట. మనకి ఇక్కడ రండి చూపిస్తాను మీకు. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేడ్ ఆన్ 21/5/1959 బై నీలం సంజీవ్ రెడ్డి అనమాట. అప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట 59లో. సో మనం అప్పటికి పుట్టలేదు. చూస్తున్న వాళ్ళు ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్ అప్పుడు కన్స్ట్రక్ట్ చేసి 59లో 60 కల్లా కంప్లీట్ చేశారు. సో 60 తర్వాత కంప్లీట్ చేశాక ప్రాజెక్ట్ని రకరకాలుగా ఇరిగేషన్ కానీ వీటికి డెవలప్ చేస్తూ వెళ్ళారనమాట. తర్వాత చాలామంది చీఫ్ మినిస్టర్స్ వచ్చారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆయన కూడా కొంత మోడరైజేషన్ అయితే చేశారనమాట. ఇక్కడ మనకు బోర్డు కూడా ఉంది. కొంచెం మోడరైజేషన్ ఆఫ్ ఛానల్ సిస్టమ్ అని చేయడం జరిగింది. తర్వాత ఇంప్రూవ్మెంట్ అనమాట. తర్వాత ఒక్కొక్కరు, ఆ తర్వాత కొనతాల రామకృష్ణ గారు, ఆ తర్వాత చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఇలా వచ్చిన గవర్నమెంట్స్ అన్నీ దీన్ని అయితే ఏదో చేసుకుంటూ వెళ్ళేవారు అనమాట ముందుకి. సో ఆంధ్రాలోనే 7th లార్జెస్ట్ డ్యామ్ మన తాండవ రిజర్వాయర్ డ్యామ్ అనమాట. సో మీరు కూడా విజిట్ చేయండి ప్లేస్ని. ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఇది. అండ్ డ్యామ్ లిస్ట్లో మీ లిస్ట్లో ఉంటే ఈ డ్యామ్ని మీరు విజిట్ చేయొచ్చు. సో మనం చాలా డ్యామ్స్ అయితే కవర్ చేసాం వీడియోస్లో. సో ఇది కూడా బ్యూటిఫుల్ డ్యామ్ అనే చెప్పాలి. సో మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో. Until then, thank you. Bye bye.